షార్ట్ స్టోరీస్ ఫర్ కిడ్స్. శ్రీరాముడు మరియు ఆయన సైన్యం రావణుడితో లంకలో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో లక్ష్మణుడు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చూసి అందరూ చాలా బాధపడ్డారు. వైద్యుడు సుషేణుడు చెప్పారు, లక్ష్మణుడిని కాపాడాలంటే హిమాలయాల్లో ఉన్న సంజీవిని పర్వతం నుండి ఒక ప్రత్యేకమైన ఔషధ మొక్క తీసుకురావాలి. దాన్ని తీసుకొస్తే ఆయన బతుకుతారు. అది విన్న వెంటనే హనుమంతుడు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన రాక్షసుడు కాలినేమి హనుమంతుడిని అడ్డుకోవాలని నిర్ణయించాడు. అతను ఒక సన్యాసి వేషం వేసుకుని మార్గంలో ఒక ఆశ్రమం వద్ద కూర్చున్నాడు. హనుమంతుడు అక్కడికి చేరుకున్నప్పుడు కాలినేమి ఇలా అన్నాడు, బిడ్డ, చాలా అలసిపోయినట్లు ఉన్నావు, కొంచెం విశ్రాంతి తీసుకో, నీకు నీళ్లు కూడా ఇస్తాను. హనుమంతుడు మొదట అనుమానం లేకుండా అక్కడ ఆగాడు. కాలినేమి అతన్ని ఒక చెరువులో స్నానం చేయమన్నాడు. హనుమంతుడు చెరువులోకి దిగగానే అక్కడ ఒక ముసలి అతని కాలి మీద పట్టుకుంది. వెంటనే హనుమంతుడు దానిని చంపేశాడు. అప్పుడే ఆ ముసలి ఒక దేవకన్యగా మారి ఇలా చెప్పింది, హనుమంత, జాగ్రత్త, ఆ ముని నిజానికి కాలినేమి అనే రాక్షసుడు. అప్పుడు హనుమంతుడు వెంటనే బయటకు వచ్చి కాలినేమిని ఎదుర్కొన్నాడు. కొద్దిసేపట్లో అతనిని సంహరించాడు. పార్ట్ 2 కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.